ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు సోమవారం 23వ తేదీ 2023. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ లో అబ్సెషన్ అనే సబ్జెక్ట్ మీద ఇవాళ మేడం గారు 22వ తేదీ చదువుతూ వివరిస్తారు. రామబుద్రి గారు ఆ, ఇవాళ ఇ- తేదీ ఓకే మేడం. 22వ తేదీ సారీ 22వ తేదీ. ఓకే. ఆయన అంటున్నారు, ఆయన ఏంటంటే చిన్న చిన్న స్టూపిడ్ గా ఉన్న చిన్న విషయాలతో తనకు అవరోధాలు వస్తున్నాయి. ఈ అవరోధాలన్నీ నిరంతరాయంగా మారుతూనే ఉంటున్నాయి. ఆయన ఏంటంటే కొన్ని ఊహాత్మకమైన భౌతికమైన డిఫెక్ట్లు వాటితోటి వరి అయిపోతూ ఉంటాడు. కొన్ని గంటల్లోనే ఆయన యొక్క ఆ వరి అనేది would have fixed itself upon another incident. ఇంకొక దాని మీదకి వెళ్ళిపోతుంది, ఇంకో సంఘటన మీద. ఇంతవరకు ఒక దాని మీద అయితే కొన్ని గంటల్లో ఆ ఇంకొక ఆలోచన మీద కానీ ఇంకో సంఘటన మీద కానీ వెళ్ళిపోతుంది తను అలా వరి అవ్వడం. ఆయన ఒక రకమైన ఆతృతత ఉన్నటువంటి అవరోధం నుంచి మరొక దానికి షిఫ్ట్ అవుతూ ఉంటాడు. ఈ అవరోధాలన్నీ అధిగమించాలంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఇంకా చెప్తున్నాడు, ఆయన పుస్తకాలు కన్సల్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సమస్యని మీతే ఒక స్నేహితుడితో డిస్కస్ చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఒక సైకాలజిస్ట్ కూడా ఆయన వెళ్ళేది. అంటే ఇలాగా మానసిక తత్వవేత్త దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన. కానీ ఆయనకి ఏ రకమైన రిలీఫ్ దొరకలేదు. ఆయనకేమో ఎన్నో రకాలుగా అయినటువంటి మీటింగుల తర్వాత కూడా, సీరియస్ గాను ఉన్న మీటింగ్ అయినా కూడా ఈ అవరోధాలనేవి ఆయనకి మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఆయనకి దాని కారణం తెలిస్తే అది అంతం అవుతుందా అని ప్రశ్న అన్నమాట. అయితే ఈ కాజ్ అన్న దాన్ని మనం ఈ కనుక్కోవడం అన్నది ఆ రకమైనటువంటి ఫలితం నుంచి ఆయనకి స్వేచ్ఛ వస్తుందా? కారణం దీనికి కారణంగా అని తెలిస్తే ఆయనకు స్వేచ్ఛ ఈ ఫలితాల నుంచి వస్తుందా? ఆ జ్ఞానం కారణం యొక్క జ్ఞానం అన్నది ఆ ఫలితాన్ని నాశనం చేస్తుందా? మనకి ఎన్నో కారణాలు తెలుసు, ఆర్థికమైనవి, మానసికమైనవి, యుద్ధానికి సంబంధించినవి. అయినా కూడా మనం ఏంటంటే ఈ పాశవికత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం, ఆత్మ వినాశనాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇదంతా కూడా ఆ కాజుకొని వెతుక్కోవడం. దీనికి కారణం ఏంటి? అదే ఆ వెతకడం అన్నది ఒక కోరిక. టు బి రిడ్ ఆఫ్ ది ఎఫెక్ట్, ఫలితం నుంచి పడాలనే కోరిక అనమాట. అంటే ఎందుకు కోరుతున్నాం ఇవన్నీ అంటే దాంట్లోంచి మనం బయటపడడానికి ఇది ఒక రకమైన కోరిక అనమాట. అంటే ఆ ఫలితాల నుంచి. అందుకని మనకి ఎన్ని కారణాలు తెలిసినా కూడా మనం కంప్లీట్ గా వినాశనం చేయలేకపోయాం. అంటే పూర్తిగాను మనం యుద్ధం తెలుసు, మానసిక తత్వవేత్తలు అండ్ మానసికంగాను ఎకనామిక్ గాను మనలో ఎన్నో కారణాలు మనకు తెలిసినా సరే మనలో ఉన్నటువంటి పాశవికత్వం ఉన్న దాన్ని మనం వినాశనం అంటే ఆత్మ వినాశనాన్ని మనం పోగొట్టలేకపోతున్నాం. మన మోటివ్ ఏమిటి? మనం ఎందుకని ఈ కాజుని వెతుకుతున్నాం అంటే ఎఫెక్ట్ నుంచి బయట పడాలన్న కోరికతో. ఈ కోరిక అన్నది మరొక రకమైనటువంటి నిగ్రహం, లేకపోతే కండెమ్ చేయడం, అంటే దాన్ని తీసి పారేయడం. అండ్ వెన్ దెర్ ఈస్ కండెమ్నేషన్, అప్పుడు అవగాహన ఉండదు. ఈ కండెమ్నేషన్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా అవగాహనే ఉండదు. అయితే ఏం చేయాలి ఒకరు అని ఆయన అంటే అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయాలి? అప్పుడు ఆయన అంటున్నారు, ఈ మనస్సు ఇంత స్వల్పమైనటువంటి మూర్ఖమైనటువంటి అవరోధాలతోటి ఎందుకని అది మైండ్, వైజ్ ద మైండ్
ఆ మైండ్ ఏమో డామినేట్ అవుతోంది. అంటే ఈ అవరోధాలు అవన్నీ మనస్సును ఎందుకు డామినేట్ చేసినాయి? వై ఈజ్ నాట్ టు సెర్చ్ ఫర్ ద కాజ్. ఇలా అడగడం అని వై అని అడగడం అనేది కాజుని వెతుక్కోవడం కాదు. సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ విచ్ యూ హ్యావ్ టు ఫైండ్. అంటే మీకు అతీతంగా ఉన్నదాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ ఇక్కడ ఏమంటున్నారంటే టు ఆస్క్ వై, ఎందుకు అని మనం అడుగుతున్నాం అన్నది అది కేవలంగా ఇది నాట్ టు సర్చ్ ఫర్ ద కాజ్, కాజ్ కోసం వెతకడానికి కాదు. యాజ్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, మీకంటే వేరేగా ఉన్న ఏదైనా సరే మీకు కనుక్కోవాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ మియర్లీ టు అన్కవర్ ద వేస్ ఆఫ్ యువర్ ఓన్ థింకింగ్. అంటే మీ యొక్క ఆలోచన విధానాల్ని మీరేమో ముసుగులు తీసి చూడటం అనమాట. అంతవరకు ముసుగులు వేసుకుని చూస్తుంటాం. సో వై ఈస్ ది మైండ్ ఆక్యుపైడ్ ఇన్ దిస్ మేనర్? మనసు ఎందుకు ఈ విధంగా ఆక్యుపై అయిపోయింది? ఈస్ ఇట్ నాట్ బిగ్? ఎందుకంటే ఇది సూపర్ఫిషియల్ గా ఉండడం వల్ల కాదా? లోతు లేకుండా స్వల్పంగా ఉండడం వల్ల కాదా? అందుకనే దానికి ఉన్న ఆకర్షణలతో అది ఎక్కువగా మునిగిపోతుంది. ఎస్ అని అవును అన్నాడు ఆయన. అది నిజమే అనిపిస్తుంది, కానీ సంపూర్ణంగా కాదు. ఎందుకంటే నేను ఒక సీరియస్ వ్యక్తిని అన్నాడు ఆయన. ఈ రకమైన అవరోధాలన్నీ కాకుండా మీ యొక్క ఆలోచన దేంతో ఆక్యుపై అయి ఉంది? వాట్ ఈజ్ యువర్ థాట్ ఆక్యుపైడ్ విత్ అని నా యొక్క వృత్తితో ఆయన చెప్పాడు. ఒక రకమైనటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్ లో నాకున్నది. మొత్తం రోజంతా అండ్ సమ్ టైమ్స్ ఫార్ ఇన్ టు ద నైట్, ఒక్కొక్కప్పుడు రాత్రుల్లో కూడా నా ఆలోచనలన్నీ నా యొక్క బిజినెస్ మీదే ఉంటాయి. నేను అప్పుడు చదువుతూ ఉంటాను, కానీ నా ఎక్కువ టైం మాత్రం నా యొక్క వృత్తితోటే అయిపోతూ ఉంటుంది. అయితే మీరేం చేస్తున్నారో అది మీకు ఇష్టమేనా? అంటే మీరు చేసేది మీరు ఇష్టపడుతున్నారా? ఎస్, ఇష్టమే. అది సంపూర్ణమైన తృప్తితో కాదు. నా జీవితం అంతా అసంతృప్తితో, నేనేం చేస్తున్నానో దాంతో అసంతృప్తితోటే ఉంటున్నాను. అయినా నాకున్న ప్రజెంట్ పొజిషన్ నేను ఇచ్చి అంటే వదిలిపెట్టలేను కదా. ఎందుకంటే నాకు కొన్ని అంటే నిశ్చయమైన కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అంటే తప్పనిసరిగా చేయాల్సినవి. అవి కాకుండా నేనేమోని సంవత్సరాల తరబడి దాంతోటే ఉంటున్నాను. అంటే నేను గెటింగ్ ఆన్ ఆ విధంగానే జీవిస్తున్నాను. నేను దేన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నానంటే ఈ అవరోధాలు. నా యొక్క నా పని పట్ల, అలాగే ప్రజల పట్ల నాకేమోని పెరుగుతున్నటువంటి రిసెంటిమెంట్, అంటే ఒక రకమైన ఏకభావం. అది నాకు దాని పట్లను నేను అది పెరుగుతూ ఉన్నదనమాట. నేనేమో అంత దయగా ఉండటం లేదు. నేను పెరుగుతున్న ఆతురత భవిష్యత్తు కోసం తోటి నాకు అనిపిస్తుంది. నాకేమంటే నాకెక్కడా కూడా శాంతి అన్నది దొరకట్లేదు. నా పని నేను బాగానే చేస్తున్నాను కానీ అని ఆగాడు. వాట్ ఈజ్ అనే దాంతో మీరు ఎందుకని అంత పోరాడుతున్నారు? నేను ఏ ఇంట్లో ఉంటున్నానో అది ఎంతో శబ్దాలతో ఉంటుంది, అపరిశుభ్రంగా ఉంది. అక్కడ ఫర్నిచర్ అంతా కూడా చాలా హైడియస్ అంటే ఒకసారి చూస్తారా? హైడియస్ అంటే అంత బాగా లేదనమాట. అంటే అది కూడాను ఏహ్యంగా ఉందన్నమాట. అండ్ దేర్ మే బి అన్ అటర్ ల్యాక్ ఆఫ్ బ్యూటీ. అక్కడ ఏ రకమైన సౌందర్యం ఈ మొత్తం అంతట్లో లేదు. కానీ రకరకాల కారణాల వల్ల నేను అక్కడ జీవించవలసి వస్తుంది. నేను ఇంకో దగ్గరికి వెళ్ళలేను, ఇంకో ఇంటికి. అయితే
ఇది నేను అంగీకరించడం అన్న ప్రశ్న కాదు. అక్కడ అక్కడ ప్రసక్తి దాంతో కాదు. కానీ బట్ ఆఫ్ సీయింగ్ ద ఆబ్వియస్ ఫ్యాక్ట్, అక్కడ ఉన్నటువంటి తప్పనిసరి సత్యాన్ని చూస్తున్నాను. నేను ఒకవేళ వాట్ ఈజ్ అన్న దాన్ని చూడలేదనుకోండి, నేనేమో సిక్ అయిపోతాను. అబౌట్ దాట్ యాక్సెప్ట్, అంటే వాట్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా నేను చూడకపోతే నేనేమో ఐ ఐ షల్ వరీ మై సెల్ఫ్ సిక్ అబౌట్ అబౌట్ దట్ వేస్, అబౌట్ దట్ చైర్. నేను ఏం చేస్తాను అప్పుడు, అది ఆ వేజ్ అంటే ఫ్లవర్ వేజ్ కానీ, ఆ చైర్ కానీ, లేకపోతే ఆ పిక్చర్ కోసం కానీ నేనేమో వరి అవుతూ ఎప్పుడు సిక్ అయిపోతాను అనమాట. అవి నాకు అవరోధాలు అయిపోతాయి. అందుకని రిజెంట్మెంట్ అంటే ప్రజల పట్ల, నా పని పట్ల, అన్నిటి పట్ల నాకు ఒక రకమైన ఏహ్యభావం మొదలైంది. ఈ మొత్తం అంతటి నేను వదిలిపెట్టి మళ్ళీ మొదలు పెట్టాను అనుకోండి, ఇవన్నీ వదిలేసి కొత్తదంతా, అప్పుడు ఇట్ వుడ్ బి ఏ డిఫరెంట్ మ్యాటర్. అదొక వేరే ప్రత్యేకమైన విషయం. కానీ అలా నేను చెయ్యలేను. వాట్ ఈజ్ అన్న ఉన్న దానికి నేను తిరుగుబాటుతోటి ఉండడం మంచిది కాదు. అది ఒక, అంటే వాట్ ఈజ్ అంటే అదే యాక్చువల్ గా ఉన్న దానితోటి నేను రెబెల్ గా అంటే తిరుగుబాటు చేయడం అంత మంచిది కాదు. ఈ వాట్ ఈజ్ అన్న దాన్ని నేను గుర్తించిన ఏ రకమైన తృప్తిని, అంటే సుఖాన్ని నాకు ఇవ్వటం లేదు. నేను ఎప్పుడైతే వాట్ ఈజ్ అంటే ఉన్నదానికి ఉన్నట్టుగా ఈల్డ్ అయిపోయానో, అప్పుడు దాని యొక్క అవగాహనే కాదు, ఒక నిశ్చయమైనటువంటి ఒక ప్రశాంతత సర్ఫేస్ మైండ్ లో వస్తుంది. ఒకవేళ కానీ ఈ సర్ఫేస్ మైండ్ అనేది క్వైట్ గా అంటే ప్రశాంతంగా లేకపోతే, అప్పుడు ఇట్ ఇండల్జెస్ ఇన్ అబ్సెషన్స్, అది అవరోధాలలోని మునిగిపోతుంది అనమాట. యాక్చువల్ ఆర్ ఇమేజిన్, నిజంగా ఉన్న అవరోధాలు అవ్వచ్చు, ఊహాత్మకమైన అవరోధాలు అవ్వచ్చు, అందులోనే అది పట్టుబడిపోతుంది మనస్సు అంతాను. ఇన్ సమ్ సోషల్ రిఫార్మ్, మళ్ళీ సాంఘికమైన పునరుద్ధరణ, లేకపోతే రిలీజియస్ గా మతపరమైనటువంటి ఫలితాలకి, లేదా గురువు, రక్షకుడు, కర్మకాండలు మొదలైనవన్నిటిలోని నేను మునిగిపోతాను. అందుకని సర్ఫేస్ మైండ్ అన్నది ఎప్పుడైతే క్వైట్ గా ఉందో, అప్పుడు మాత్రమే అక్కడ దాగున్నటువంటివన్నీ కూడా రివీల్ అవుతాయి. ఈ హిడెన్ అన్నది ఏదైతే దాగుందో అది ఎక్స్పోజ్ అవ్వాలి, అంటే బయటపడాలి. కానీ అది నాకు దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒకవేళ కానీ సర్ఫేస్ మైండే కానీ బర్డెన్ అయిపోయిందంటే అవరోధాలతో, అప్పుడు లోపల ఉన్నవి ఎలాగ బయటపడడం చాలా అవదు. హిడెన్ వర్రీస్ అన్ని, అక్కడ ఉన్న అవరోధాలు, అక్కడ ఉన్నటువంటి వర్రీస్ తోటి మనస్సు అంతా కూడా బర్డెన్ అయిపోయినప్పుడు మనం ఇది సంభవం కాదు. అంటే లోపలవన్నీ తెలుసుకోవడం. అందుకని సర్ఫేస్ మైండ్ నిరంతరాయంగా ఏదో ఒక రకమైన ఆతురతలోని, సంఘర్షణలోని తప్పనిసరిగా ఉండడంతో అప్పర్ అండ్ ద డీపర్ లెవెల్, పైన లోతు లెవెల్లో కూడా మనస్సు యొక్క ఈ సంఘర్షణల్లో ఉండడం బట్టి ఈ సంఘర్షణ అన్నది పరిష్కరించబడటం, ఎంతకాలం అయితే పరిష్కరించబడదో అప్పుడు ఈ అంటే అవరోధాలు పెరిగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ అబ్సెషన్స్ ఆర్ ఏ మీన్స్ ఆఫ్ ఎస్కేప్. ఈ అవరోధాలు అన్నవి మన సంఘర్షణ నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి పద్ధతులు అన్నమాట. ఈ అన్ని ఎస్కేప్స్ కూడా ఒకలాంటివి, అంటే మనం బయటపడిపోదామని. దో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ సమ్ ఆర్ సోషల్లీ మోర్ హార్మ్ఫుల్. మనందరికీ క్లియర్ గా తెలిసి ఏంటంటే ఇందులో కొన్ని మాత్రం సాంఘికంగా చాలా, అంటే వాటిలోంచి ఈ సంఘర్షణలోంచి బయటపడిపోయే పద్ధతులు సాంఘికంగా చాలా హానికరం అయినా సరే మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ మొత్తం ప్రాసెస్, అవరోధం యొక్క ఈ మొత్తం అంతటిని అవేర్నెస్ తో కానీ మనం ఎవరైనా చూస్తే, లేకపోతే ఏ సమస్య అయినా సరే, అప్పుడు మాత్రమే ఆ సమస్య నుంచి మనకి పరిష్కారం వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. ఎక్స్టెన్సివ్లీ అంటే చాలా విస్తృతంగా దాన్ని ఎరుకతో ఉంటే
అక్కడేమో కండెమ్నేషన్ గాని జస్టిఫికేషన్ లేని ఎరుక. అప్పుడు సమస్య అనేది అంటే ఆ సమస్యను మనం కండెమ్ చేయకుండా జస్టిఫై చేయకుండా అవేర్నెస్ తో చూస్తే అప్పుడు ఎలాంటి అవేర్నెస్ అంటే ఇది బాగుంది ఇది కాదు అనే చాయిస్లెస్ అవేర్నెస్ ఉండాలి. అంత అవేర్ గా ఉండడం అనేది అక్కడ ఎంతో ఎక్కువ సహనము సున్నితత్వము ఉండాలి. ఇంకా అక్కడ ఈగర్ గా ఆతురత సస్టైన్డ్ అటెన్షన్. అటెన్షన్ అంటే ఆ సస్టైన్డ్ అటెన్షన్ అంటే అది నిరంతరంగా ఉన్న అటెన్షన్ ఉండాలి. అందువలన ఈ మొత్తం పద్ధతి ఆలోచన విధానం అంతా కూడా అప్పుడు అవగాహన అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే మనకి చాయిస్లెస్ అవేర్నెస్ ఉంటుందో ఈ అవరోధాలు ఈ సమస్యలు మన ఏ విధంగా ఇబ్బంది అంటే అసలు మొత్తం దాని యొక్క థీమ్ ఎలా ఎస్కేప్ అవుతున్నాం అవన్నీ మనకి అది ఎప్పుడు స్టిల్ మైండ్ ఉంటుంది. ఆ స్టిల్ మైండ్ తో సస్టైన్డ్ అటెన్షన్ అన్నారు. అంటే ఏదో ఒక నిమిషం అటెన్షన్ ఉండి మళ్ళీ పోవడం కాదు, నిరంతరాయంగా ఉన్న అటెన్షన్ తో అలాంటి చాయిస్లెస్ అవేర్నెస్ తో మనం చూసినప్పుడు మాత్రమే ఆ పద్ధతి అవగాహన వస్తుంది. ఆలోచన విధానం ఏ విధంగా మనం ఆ అవరోధాలతోటి మనం ఎస్కేప్ అవుతున్నాము. అప్పుడు మనం అవగాహనకి దాన్ని అబ్జర్వ్ చేయగలం. అప్పుడు మనకు అవగాహనకు వస్తుంది. ఎప్పుడైతే అవగాహనకు వచ్చిందో అందులోంచి బయటపడతాం. ఇది మీకు అర్థమైంది కదా, చిన్న టాపిక్. అంటే ఆ సర్ఫేస్ మైండ్ అంతా కూడాను సంఘర్షణలతోటే ఉంటుంది. సంఘర్షణలతో ఉన్న మనసు ఎప్పుడు కూడా యథార్థాన్ని చూడలేదు. అందులోంచి ఆ వాటీస్ నుంచి ఎస్కేప్ అవడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. బాబాజీ గారు మీకు ముందు చెప్తారా? మిగతా వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. వినబట్టం లేదు బాబాజీ గారు, మ్యూట్ లో ఉన్నారా? మనకు రెండు మైండ్స్ ఉన్నాయి, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సర్ఫేస్ మైండ్, హిడెన్ మైండ్. సర్ఫేస్ మైండ్ ఏంటంటే ట్రైవల్ మన రోజువారీ కార్యక్రమాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. సపోజ్ అది సాల్వ్ చేయలేదు అనుకోండి, హిడెన్ చాలా కాలం ఉండిపోతే ఆ ప్రాబ్లమ్ మనసులో ఉండిపోతే అది హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది, అన్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండి అలా చాలా కాలం అయిపోయి ఆ బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఇస్తుంది, బలం 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 ఎక్కువైపోతుంది అన్కాన్షియస్ మైండ్ లో. అంచేత మనం పైన సర్ఫేస్ మైండ్ ఎప్పుడైతే ఖాళీ చేసామో అప్పుడు హిడెన్ మైండ్ లోంచి ఉన్న సమస్యలు బయటకు వస్తాయి. అప్పుడు హిడెన్ మైండ్ దాన్ని సాల్వ్ చేయగలదు. అంచేత మన సమస్య పరిష్కారం కావాలంటే హిడెన్ మైండ్ సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయినప్పుడు హిడెన్ ఓపెన్ మైండ్ సైలెంట్ అవ్వాలి. అప్పుడు హిడెన్ మైండ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి సాల్వ్ చేస్తుంది అన్నమాట. అబ్జర్వేషన్ అవేర్నెస్ తో మనం సాల్వ్ చేసుకోగలం. లేకపోతే మాత్రం ఇవి సర్ఫేస్ మైండ్ లో ఉన్న సమస్యలన్నీ కూడా హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. అది ఇక్కడ జరిగే కార్యక్రమం అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆరాటం అనేది ఎప్పుడైతే మనం ఉన్న వాటిని అర్థం చేసుకోకుండా ఉన్నంత కాలం అవి ఎలా సర్వైవ్ అవుతూనే ఉంటాయి. కృష్ణమూర్తి గారు చెప్పేది అదే. ఏంటంటే మొత్తం సర్ఫేస్ మైండ్ లో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోకపోతే హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది, అన్కాన్షియస్ మైండ్. అక్కడ వెళ్తే మనం బయట తీయడం కష్టం. మన ఇంటి సమస్యలు చూడండి, మన సంబంధాల్లో రిలేషన్షిప్ లో సంబంధాలు ఉంటాయి చూసారా, వాటిలో సమస్యలు కూడా ఉండి చాలా కాలం ఉండిపోతే అవి సమస్యలు పరిష్కరించడం కష్టం. అంచేత ఎప్పటికప్పుడు పరిష్కరించుకోతే అయిపోతుంది, లేకపోతే మాత్రం హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అది మనం ఇక్కడ గ్రహించవలసింది. చూడండి సార్. ఓకే. హలో, ఇంకెవరైనా మాట్లాడతారా?
బాబాజీ గారు బాగానే చెప్పారు. రాంబుద్రి గారు మీరు మాట్లాడతారా? బాబాజీ గారు చెప్పినప్పుడు అవగాహన అయింది కదా, అంటే ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సంఘర్షణ మనకి ఏంటి చేస్తుంది, మనం ఎప్పుడు కూడా లోపలికి వెళ్లకుండా ఆ సర్ఫేస్ లెవెల్లోనే ఉండి లోపల ఉన్నవి మనకేమీ అర్థం అవ్వట్లేదు. అంటే ఈ అవరోధాలు, ఆయన తను పెట్టుకున్నటువంటి అవరోధాలు అవన్నీ కూడా ఆయన లైఫ్లో అవి అందులోంచి పారిపోవాలని, ఇబ్బందులు కలగడం, చికాకులు అంటే బోర్గా అసహ్యం వేస్తుంది అంటున్నాడు. అంటే ఆ వాట్ ఈజ్ నుంచి ఎస్కేపిజమే ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి. అయితే సర్ఫేస్ మైండ్, హిడెన్ మైండ్ అంటున్నారు కదండి. అంటే సర్ఫేస్ మైండ్లో మనకు రోజువారీ వ్యవహారాల్లో వ్యవహరించే తీరులో ఉన్న సమస్యలు, బాధలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి, దాంట్లో ఉంటాయి. హిడెన్ మైండ్ అని అన్నప్పుడు, హిడెన్ మైండ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పాత జ్ఞాపకాలు అక్కడ నిలబడి ఉండేటివా, ఎలాగా అనేది నాకు అర్థం కాలేదు మేడం, కొంచెం వివరణ. ఏంటండి హిడెన్ మైండ్ లో? హిడెన్ మైండ్ లో అంటే ఇప్పుడు హిడెన్ మైండ్ కు సర్ఫేస్ మైండ్ కు కొంచెం తేడా చెప్పండి, అది ఏందనేది అర్థం కాదు. అంటే పైన మనం ఇప్పుడు చూడండి, నీరేనాను పైన అంతా డిస్టర్బ్డ్ గా ఉంటే లోపల ఏముందో మనకు కనబడదు కదండి. అవును. మనం పైన ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే లోపలవి కూడా మనకు కనిపిస్తాయి. మన లోపల ఉన్నది కూడా. మనం పైన ఎప్పుడు నిశ్చలంగా లేము కదా, దానివల్ల మన లోపల ఉన్నవి మనకు కనబడటం లేదు, లోపలవి కనబడవు, బయటవి కనబడటం లేదు. ఓ రకమైన సంఘర్షణలో ఉంటాం. సంఘర్షణ ఉన్నప్పుడు సత్యం ఎప్పుడు తెలుసుకోలేము. నేను చెప్పను మేడం. చెప్పండి. హిడెన్ మైండ్, ఓపెన్ మైండ్ రెండు ఉన్నాయి కదండి. రెండు ఉంటే మనకు మామూలుగా సాధారణంగా వచ్చే సమస్యలు, రోజువారీ సమస్యలు పరిష్కారం అయిపోతే ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతుంది. హిడెన్ మైండ్ లో కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఓపెన్ మైండ్ లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే కాలం గడిచే కొలది కదా, కొనసాగే కొలది కూడా అవి హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతే మనం బయట తీయడం కష్టం. ఇవన్నీ సమస్యలు, యుద్ధాలన్నీ కూడా అవే. ఇంతకుముందు యుద్ధం జరిగింది, నా దేశం మీదకి వచ్చావు, నేను ఓడిపోయాను అని మనసులో ఉండిపోతుంది అన్నమాట. ఆ ఉండిపోయి హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయం కోసం, ఆ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఎదురు చూసి దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. మన సమాజంలో జరిగే గందరగోళాలు, ఘర్షణలు కూడా అవే. మొట్టమొదట ఓడిపోవచ్చు మనిషి, తర్వాత మనిషి మనసు లోపల ఉంచేసుకుంటాడు. అవి బయటకు వస్తాయన్నమాట ఎప్పుడు కొంతకాలం పోయిన తర్వాత. కానీ ఎప్పటికప్పుడే మనం పరిష్కరించుకుంటే హిడెన్ మైండ్లోకి వెళ్దాం. హిడెన్ మైండ్ చాలా స్ట్రాంగ్, అది దానిలోంచి బయట తీయడం చాలా కష్టం. ఎప్పుడు తీయగలం? ఓపెన్ మైండ్ క్లియర్ అయినప్పుడు బయటకు వస్తాయి. ఓపెన్ మైండ్ పనిచేస్తుండగా బయటకు రావు. అది మీకు అర్థమైందో చూడండి. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సర్ఫేస్ మైండ్ లో అంటున్నారు కదా సార్, ఇప్పుడు సర్ఫేస్ మైండ్ ఎప్పుడు గందరగోళంలో ఉంటే ఇది కాదండి. సర్ఫేస్ మైండ్ లో ఉండే సమస్యలు అనేటివి అది నిరంతరంగా సాగే సమస్యలే కదా. అంటే ఇప్పుడు పాత సమస్యలు ఉంటాయి, మళ్ళీ కొత్త సమస్యలు ఆడవుతాయి. పాత సమస్యలు, కొత్త సమస్యలు అన్నీ కలిపి గందరగోళంలోకి నెడుతుంటాయి. రోజువారీ పనులలో కానీ అన్నిట్లలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని హిడెన్ మైండ్ లోకి వెళ్ళిపోతాయని అంటున్నారు. అవి కూడా కొన్ని ఉంటాయి. పాత కక్షలో ఏదో ఒక రకమైన ఇది ఉండేటువంటి, అవి ఎప్పుడు సమయం వస్తే అప్పుడు తీర్చుకున్నాము అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోయిన వాటివన్నీ హిడెన్ మైండ్ లో ఉంటాయి. ఇప్పుడు సర్ఫేస్ మైండ్ లో ఏంటంటే రోజువారీగా ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ సమస్యలు అంటే సర్ఫేస్ మైండ్ ను ఖాళీ చేస్తే హిడెన్ మైండ్ లో ఉండేటివి
ఇదైపోతాయి అని అంటున్నారు. అంటే సర్ఫేస్ ఇక్కడ చూడండి, మైండ్ సర్ఫేస్ మైండ్ లో ఉండడంతో అవి అలా 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 ఇప్పుడు చూడండి, వాళ్ళు మనం చాలా ఎక్కువగా ఈ లోపల ఇంకో సమస్య వస్తుంది, ఇంకో అవరోధాలు వస్తాయి కదా, అవన్నీ అవును, ముందు అవును, ఇవన్నీ అది కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతాం, అవి లోపల ఉండిపోతుంటాయి. అవును, అవును. అయితే నిరంతరంగా ఇది 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 సర్ఫేస్ మైండ్ లో నిరంతరంగా మనం శరీరం ఉన్నంత వరకు ఇవి సాగేదే కదా మేడం. వీటిని ఎట్లా శరీరం ఏంటండి, అంటే మనస్సు కదా, శరీరం ఉండడం కాదు, మనస్సు ఉంటుంది. మనస్సులో మనం ఎప్పుడు సర్ఫేస్ లెవెల్లోనే ఉంటాం. ఆ సర్ఫేస్ లెవెల్లో ఉన్న వాటిల్లో ఇలాంటి సంఘర్షణలు, ఆ దానిలోంచి పారిపోవడాలు, ఇవన్నిటినీ మనం అవగాహన చేసుకున్నప్పుడు, అవగాహన ఎలా చేసుకోగలం, మనస్సు నిశ్చలమైనప్పుడే అవగాహన చేసుకోగలం. లేకపోతే మనం ఎస్కేప్ వాటిని ఇబ్బంది భరించలేక ఎస్కేప్ ఇన్ సమ్ అదర్ వే, ఏదో వాళ్ళ సంఘోద్ధరణ అంటాం, సోషల్ యాక్టివిటీస్ అంటాం, మరో యాక్టివిటీస్ అంటాం, ఇలాగా మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతాం. అర్థమైందా? అవును, అవును మేడం. అంటే ఇప్పుడు అవగాహన చేసుకుంటాము, ఇప్పుడు సమస్యలను అవగాహన చేసుకుంటాము. అంటే తీరని సమస్యలు ఏదైనా ఉంటుంది. ఆ తీరని సమస్యలు ఉన్నప్పుడు ఎంత అవగాహన చేసుకున్నా అవి ఒత్తిడి పెడుతూనే ఉంటాయి కదా. మరి దాని నుంచి ఎలా బయటపడాలి? ఒక్కసారి బుద్ధుడు గారు, ఇప్పుడు మీరు ఉమ్, ఇక్కడ పాము ఉందని అవగాహన చేసుకున్నారు అనుకోండి, ఎంత ఉమ్, తీరని సమస్య అయినా ముందు మీకు అవగాహన అవుతే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది అక్కడ. మనకు అవగాహన లేక, అవు- అవగాహన అవ్వకపోయినా ఎలా అవగాహన చేసుకోవాలంటున్నారు, నాట్ విత్ జస్టిఫికేషన్, కండెమ్నేషన్, చాయిస్లెస్ అవేర్నెస్ తో. బట్ వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ దట్. మనం ఆల్రెడీ ఒక మైండ్ పెట్టుకుని చూస్తున్నాం కదా. చాయిస్లెస్ అవేర్నెస్ తో ఉమ్. మనస్సు అన్నది ఆపి నిశ్చలమైన స్థితితో చూడటం లేదు. చూసినప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా మనకు అవగాహన వస్తుంది. ఆ అవగాహన వేరు కదా. అవును మేడం. ఇప్పుడు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనం ఈ రోజు ఉన్న సబ్జెక్ట్ లో ఈయన ఉన్న పరిస్థితి ఏంటంటే తన బిజినెస్, తన ఇది అవన్నీ గందరగోళంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ బిజినెస్ నిరంతరంగా జరిగేటప్పుడు ఆ సంఘర్షణ ఎప్పుడు తనతోటి ఉండాల్సిందే కదా మేడం. దాన్ని ఎట్లా ఎస్కేప్ అవుతాడు అని నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు ఆయన నిరంతరం ఏదో పూర్తి తృప్తిగా ఉండటం లేదు, ఏదో అవును, అయినప్పుడు అవును, దాన్ని ఇంకా ఉన్న ఇల్లు, ఆ వాతావరణం అవన్నీ వారిని వదిలి వెళ్ళలేడు. దాంతో ఆయన తృప్తిగాను అవును, లేడు. అయితే దాని అవును, నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, అటువంటి దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు ఆ పరిస్థితి నుంచి. అవును, ఎందుకంటే ఆ అవును, ఇల్లు వదలను లేడు, దాంతో తృప్తి పడను లేదు. అదే మేడం మనందరం కూడా అవును. చేసేది చాలా సార్లు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేది అదే మేడం. అయితే జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఆ మనం ఇదంతా సర్ఫేస్ లెవెల్లో జరుగుతుంది. అదే ఇవాళ కొన్ని ఉన్నాయి, అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఈ ఇవాళ మనం ఏవి అవరోధాలను ఫీల్ అవుతున్నాం, ఏవి ప్రాబ్లమ్స్, అవి రేపటికి లోపలికి వెళ్ళిపోతాయి సబ్ కాన్షియస్ కి. మరొక ప్రాబ్లం వస్తుంది కదా. ఇలా ఒక ప్రాబ్లం తర్వాత అలాగా మనం ఏంటంటే సంఘర్షణ అన్నదానికి జీవిస్తున్నాం నిరంతరం. ఆ వాట్ ఈజ్ అన్నది ఎస్కేప్ అయిపోతూ జీవిస్తున్నాం. ఏం అయితే అన్నింటికీ ఆయన ఎక్కువగా చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడమన్నా, అది చిన్న మాటకేమో చాయిస్లెస్ అవేర్నెస్సే, కానీ అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనస్సు నిశ్చలం చేసుకుని మనస్సుతో చూడడం కాదు, మనం చేస్తున్నది మనస్సుతో చూస్తాం. మనస్సు అవును మేడం. నిశ్చలమైనప్పుడు ఇది మంచిది ఇది కాదు అని జస్టిఫై చేయకుండా అటువంటి అవేర్నెస్ లో చూసినప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఆ అవగాహన నేను ఒక్క ఎప్పుడైతే, మాట చెప్తాను. ఒకసారి ఉండండి, ఏం ఎప్పుడైతే మనకు అర్థమైందో ఆటోమేటిక్ గా అండర్స్టాండింగ్ ఇస్ యాక్షన్, ఆ యాక్షన్ లోకి వచ్చేస్తుంది. అర్థమైందా మీకు? అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు మనము మనసును ఇంత సైలెంట్ గా ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు మనసును అంత సైలెంట్ గా చేసే పరిస్థితులు ఏర్పడతాయా? చేయాలండి. పరిస్థితులు ఏర్పడడం కాదు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అప్పుడు మాత్రమే పరిష్కారం వస్తుంది. మీకు పరిస్థితి ఏర్పడిందా లేదా కాదు. మీరు దాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటే కదా. పరిస్థితులు ఎవరు ఏర్పరచరండి. మనంతట మనమే, అందులో తప్ప పరిష్కారం లేదు. ఇంకో రకంగా అందులోంచి ఎస్కేప్ అవడం వల్ల పరిష్కారం రాదు. తాత్కాలికంగా ఏదో ఒక క్షణం అనుకుంటాం గానీ అది పరిష్కారం కాదు. అదే అంటే ఇప్పుడు అదొక్కటే నేను ఇంకో రకంగా చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు సమస్య అనేది ఎప్పటికైనా పరిష్కరించగలదు, సమస్య పరిష్కరించగలదు, అవునా?
అయ్యేదేనా సమస్య? ఏ సమస్యను పరిష్కారం ఉంటుందండి. మనం ఏంటి క్లియర్ చేయట్లేదు, సమస్యని క్లియర్ చేయట్లేదు. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే సర్ఫేస్ మైండ్ క్లియర్గా ఉంటుంది. సర్ఫేస్ మైండ్ క్లియర్ కాకపోతే ఆ సమస్య ఏమవుతుంది? కొనసాగుతుంది. కొనసాగి హిడెన్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. హిడెన్ మైండ్లోకి వెళ్ళిపోతే చాలా కష్టం దాన్ని బయట తీయడం. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలి. ఎప్పుడు పరిష్కారం అవుతుంది? సర్ఫేస్ మైండ్ క్లియర్ అయినప్పుడు. సర్ఫేస్ మైండ్ ఎప్పటికప్పుడు మీరు బిజినెస్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి కదా అని అంటున్నారు. ఉంటాయి, కానీ సమస్య ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. ఎలాగా? చాయిస్ అవేర్నెస్తో అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతుందండి సమస్య. క్లియర్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడే. కాకపోతే మాత్రం హిడెన్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బయటికి లాగడం కష్టం అవుతుంది. అక్కడ అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ. అది కాదురా, ఆయన అడుగుతున్నది అది కాదండి. మీరు అదే రిపీటెడ్ గా హిడెన్ లోకి వెళ్ళిపోతుంది అన్నది చెప్తున్నారు, రైటే. ఎలాగ సమస్య హిడెన్కి వెళ్ళిపోతుంది. మనం ఒక రోజు నుంచి రెండో రోజుకి దాన్ని అవగాహన చేసుకోకపోతే పైన సమస్యలు అలా అలా లోపల ఉండిపోయి ఇంకా వాటిని ఎప్పుడు చూడడానికి అవి బాధ పెడుతూ ఉంటాయి, కానీ వేటి వల్ల వస్తుందో మనకు తెలియకుండా. ఎందుకంటే అవేర్నెస్ లేదు కదా, అందుకని మనం ఏదో బాధల్లో సంఘర్షణల్లో ఉంటాం. అయితే బుద్ధుడు గారు అడుగుతుంది ఏంటంటే వాటిని మరి అలాంటి పరిస్థితులు వస్తాయా అంటే, పరిస్థితులు మనమే అవగాహన చేసుకోవాలి. పరిస్థితులతోటి ఇది జరిగేది కాదు. పరిస్థితులు ఏమొస్తాయి? ఎప్పుడైనా సరే దాని మూలంలోకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. దాంతో పారిపోకుండా వాట్ ఈజ్ అని అవగాహన చేసుకుని దాని ఏమిటిది అని మనం సంపూర్ణంగా అలా అని చూడండి, ఆలోచన దాని కారణాలు కనపడడం వల్ల మనం ఎప్పుడు కూడా బయటపడలేం. కారణాలు కనిపెట్టడం కాదు, ఆ సమస్యని అవగాహన ఎప్పుడు చేసుకుంటాం? స్టిల్ మైండ్ వచ్చినప్పుడు, చాయిస్లెస్ అవేర్నెస్ తోనే అప్పుడు మనకు అది అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ పాయింట్ మానసిక సమస్యకి పరిష్కారం సమస్యలోనే ఉంటుంది. అవుట్ సైడ్ సమస్య ఉండదు. అవుట్ సైడ్ సమస్య పరిష్కారం కాదు, సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. అది గ్రహించాలి సార్. ఓకే, వినండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి పాయింట్ ఈ అవరోధాలు, ఈ సమస్యలకి మూలానికి వెళ్ళాలి. మూలానికి అంటే నాట్ విత్ ద మైండ్, కాజ్ కాదు, కారణాలు కాదు. మనం చేసేది ఏంటి? కారణాలకు వెళ్తాం. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని అవగాహన చేసుకోవడానికి రెండు పరిస్థితులు, ఒకటేంటి నిశ్చల మనస్సు, చాయిస్లెస్ అవేర్నెస్. ఈ రెండింటితోటే మనం అవగాహన చేసుకుని అందులోంచి బయటపడతాం. ఓకే, రాంబుద్రి గారు చెప్తారా? అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు ఆ సమస్య ఏది ఉందో ఆ సమస్యను ఆ సమస్యను కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే అది సమస్య కాదు అని తెలుస్తుంది. అది సమస్య కాదు దాని నుంచి పారిపోతూ ఉంటాం, కరెక్టే మీకు. అంటే దాంట్లోంచి పారిపోవడానికే మనం అలవాటు చేస్తున్నాం, కానీ అక్కడే ఉండి పారిపోకుండా మనస్సు లేకుండా నిశ్చలమైన మనస్సుతో చూడడం కాదు, నిశ్చలమైన మనస్సుతో మనం ఎప్పుడైతే దాన్ని అవగాహన అంటే అవేర్నెస్ తో చూస్తామో అప్పుడు అది అవగాహనకు వచ్చి, ఎప్పుడైతే మీకు అవగాహనకు వచ్చిందో అందులోంచి మీరు బయటపడతారు. ఆ అవగాహన లేకే మనం అంటే ఆ సమస్యను అర్థం అవగాహన కాకుండా మనం దానిలోనే కొట్టుమిట్టాడుకునేంత వరకు అది అలా సమస్యగానే ఉంటుంది. అంటే అవగాహన వచ్చిన తర్వాత ఆ సమస్యనే మాయమైపోతుంది. అది అంటే ఇంకా సమస్య ఉండనే ఉండదు, మళ్ళీ వస్తుంది అనేది కూడా ఇది కాదు అనేది అర్థం. కరెక్ట్. ఇంకో విషయం అండి, ఒకసారి బాబాజీ గారు మీ టైంలో ఒక్కసారి వినండి. ఏంటంటే మళ్ళీ వస్తుందా లేదా కాదండి, ఎప్పుడైతే చాయిస్లెస్ అవేర్నెస్ ఉంటుందో మనం ఏంటంటే చాలా జాగరూకతతో ఉంటాం కదా, ఏదైనా అవగాహన చేసుకుంటాం. ఇప్పుడు అవగాహన అయితే యాక్షన్ ఆటోమేటిక్. అవగాహన అవకే మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని బయట క్లిష్టంగా అయిపోయి బయటకు పారిపోదామని చూస్తున్నాం. ఓకే, ఇంకో పాయింట్ చెప్తాను, చెప్పండి. మానసిక సమస్య అనేది మనమే, నేనే సమస్య అని అర్థం చేసుకోగలగాలి. నేనే సమస్య అని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు సమస్య పరిష్కరింపబడుతుంది, దాని అంతటా సమస్య పోతుంది.
అది 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 గమనించాలండి, అవునా కాదా? అది ఎప్పుడైతే నేనే చాయిస్లెస్ సమస్య అవేర్నెస్ మనం. వచ్చిందో బాబాజీ గారు, చాయిస్లెస్ అవేర్నెస్ లో దట్ హ్యాపెన్స్ కదా. అవును మేడం. అదే ఆయన అర్థం చేసుకోవాలి కదా. లేదు ఆ, లేదు, ముందు కూడా అర్థమైంది. చాలా చదివాం కదండి.